హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను మా అక్క కూతురు ఇద్దరం కలిసి ఇంకా మా మిర్చి తోట దగ్గరికి అయితే వచ్చాము. మొత్తం మిర్చి ఇదంతా కూడా మేమేంటంటే పచ్చిమిర్చి కోసి సేల్ చేయడం అలా చేయమన్నమాట. పండు మిర్చి ఇది పండిన తర్వాత వీటిని కోసి ఎండబెట్టి గ్రేడింగ్ చేసి అది పెద్ద లాంగ్ ప్రాసెస్. ఎండు మిర్చిని అమ్ముతాం అనమాట. సో వాటి అంచున మా నాన్న ఈరోజు ఏమేమి నాటాడు వీటి అంచున అని చెప్పేసి నేను ఈరోజు నేను షేర్ చేయబోతున్నా. ఇదంతా కూడా క్యాలీఫ్లవర్. ఒక 10 మొక్కలు నాటుంటారు. మొత్తం అసలుకి ఎట్లా వచ్చినాయి అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఒకటి ఆల్రెడీ కోసాము, ఇక్కడ కూడా ఒకటి నాటాము, ఇది ఆల్రెడీ కోసాము. ఇక్కడ కూడా ఫ్లవరింగ్ ఉంది చూడండి, రెడీగా ఉంది హార్వెస్ట్ చేయడానికి. ఇక్కడ ప్రతి దానిలో ఉంది, అలాగా కోసుకొని తీసుకెళ్ళాలి. సో క్యాలీఫ్లవర్ని ఎంత ఫ్రెష్గా, క్యాబేజీని అంతకుముందు నాటాము బాగా వచ్చింది, కానీ క్యాలీఫ్లవర్ అయితే చాలా ఫ్రెష్గా, ఎంత ఫ్రెష్ అంటే మనం మార్కెట్లో దొరికే అంత ఫ్రెష్గా ఉండేలేదు తెలియదు, కానీ అవి చూడగానే తినని వాళ్ళు కూడా తినాలి అనిపించేంత క్వాలిటీగా ఉన్నాయి అనమాట. సో ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.